ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు సిబిఐ అధికారులు. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను నిన్న సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. రంజాన్ కారణంగా గురువారం సెలవు కావడంతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్నారు. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఆమెను తిహార్ జైలు నుంచి సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కవితను సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున న్యాయవాదులు నితేష్ రాణా, మోహిత్ రావు, సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీల్మణి వాదనలు వినిపించారు. సిబిఐ తీరుపై కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తమ వాదనలు వినకుండా కవితను జైల్లో సిబిఐ అరెస్టు చేసిందన్నారు. జైల్లో అరెస్టు చేయాలంటే వారెంట్ ఉండాలి, కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలాంటివేమీ తీసుకోకుండా ఏకపక్షంగా అరెస్టు చేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ కు ఆప్ కు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని సిబిఐ వాదిస్తోంది. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కీలక పాత్ర పోషించారని సిబిఐ ఆరోపిస్తోంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సిబిఐ దర్యాప్తు చేస్తోంది.